ఒకప్పుడు అబ్బాయిల కళ్ళ రాకుమారి అయిన ఈ నటి 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తక్కువ కాలంలోనే అందరు స్టార్ హీరో సరసన నటించి ప్రశంసలు అందుకుంది. ఆమె ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని, దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంది. ఆ నటి మళ్లీ సినిమాల్లోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆ అందాల భామ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ, భోజ్పురి చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆమె మరెవరో కాదు, ప్రముఖ నటి రంభ. ఈ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పేరు ఈది విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించిన రంభ అసలు పేరు ఈది విజయలక్ష్మి. ఆమె తన 15వ ఏట స్కూల్లో జరిగిన ఒక నాటకంలో దేవి అమ్మవారు పాత్ర పోషించి సినీ దర్శకుల దృష్టిని ఆకర్షించారు. ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత 1992లో మలయాళ దర్శకుడు హరిహరన్ దర్శకత్వంలో వచ్చి సర్గం సినిమాతో ఆమె తన జీవితాన్ని ప్రారంభించారు. జాబితా లోపాలను, భాష తెలియకపోయినా సక్సెస్, మలయాళ భాష ఒక్క ముక్క కూడా తెలియకపోయినా సర్గం సినిమాలో తన పాత్రకు జీవం పోసి ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో ఆమెను అమృత అనే పేరుతో పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగు సినీ రంగ ప్రవేశంతో ఆమె పేరు రంభగా మారింది. తెలుగు తెరకు ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ పేరుతోనే ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రంభ తన సినీ జీవితంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హిందీలో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన బంధన్ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటిగా మాత్రమే కాకుండా 2003లో 3 రోజెస్ సినిమాతో నిర్మాతగా కూడా మారారు. 2010లో రంభ కెనడియన్ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ ను వివాహం చేసుకుని టొరంటోలో స్థిరపడ్డారు. వారికి లావణ్య, సాషా, శివేన్ అనే 3 పిల్లలున్నారు. 2011లో వచ్చిన మలయాళ సినిమా ది ఫిల్మ్ స్టార్ ఆమె చివరి చిత్రం. 2,000 కోట్ల రూపాయల అధినేత్రి రంభ ఇప్పుడు తన భర్త వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు. వారి కంపెనీ మ్యాజిక్ ఫుడ్స్ తో పాటు మొత్తం 5 కంపెనీలకు వారి యజమానులు. సినీ నిర్మాత కలైపులి ఎస్ తాను ఒక సందర్భంలో మాట్లాడుతూ రంభ ఆమె భర్త మొత్తం ఆస్తుల విలువ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ఈ విధంగా ఆమె సినీ జీవితంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా గొప్ప విజయం సాధించారు.